Audio Jungle. టీవీ రిమోట్ అదిరా టీవీ రిమోట్ ఇందాక తీసుకుంటాడు ఆయన పెళ్లి సందడిలో పాటి నాకు వస్తున్నాడు నువ్వు టీవీ రిమోట్ చూడు ఆడో పెళ్లి పోతాయి ఇడేంటికి పాటలింగా ఆయన ఏడుంటే ఆడే సందడి ఆడే పెళ్లి చూపులు ఆ కంట్లోకి పడినావా పెళ్లి కాని వాళ్ళకి ఆన్ ద స్పాట్ పెళ్లి చేయగలడు ఈ నుంచి దుబాయ్ కనెక్షన్ పెట్టగలడు దుబాయ్ నుంచి సౌదీకి కనెక్షన్ పెట్టగలడు పెళ్లి రూపురేఖలు మార్చేసి మనమో వాళ్ళ జీవితాలు మార్చి సర్వనాశనం చేయగలడు సర్వనాశనంగా సర్వ సుఖాన్ని కలగలించగలడు నీకు ప్లస్ అవుతుందని ఆయప్ప చూపులేకి నువ్వు పడినావు అనుకో నీది ఇంకా దారి మల్లుతుంది దివానా తీయడమే ఇంకా అనా ఆయన అనుకుంటూ వచ్చినది నా మళ్ళీ ఏ అన్నా లే అన్నకు బిల్లు అందలేదు అందుకులే రానా దా వాడన్నా వాడొక మన సతాయిచ్చా కూర్చో కూర్చో నీడి కూర్చో కాదరా పెళ్లి సందడి పాట వింటావా పెళ్లి నీడి కూర్చోనా నీ వాంటేది బచ్చగంతో కాదనా ఇట్లా కూర్చో నీడి ఆడ కూర్చో అట్లా అనుకొని కూర్చో ఇట్లా తిరుగో కాదనా ఇప్పుడు పెళ్లి సందడి సినిమా చూస్తావా పెళ్లి సందడి పాటలు వింటావా పాటలు వింటా పాటలు వింటావా ఫస్ట్ పోయి సవాళ్ళే 1000 మంది అన్న కాళ్ళ మీద పడి అన్న నా జీవితాలను సంగనాగిచ్చినావు కాదు సంప్రదాయబద్ధంగా చేసినావు అని బ్లడ్ రాలేదా నీ ముక్కులో అది కథ బ్లడ్ రాదంటే లేదని కనిపించాడు ప్రేమకి చెక్కులు ఇట్లా పట్టుకుంటే చోలలో రక్తము ముక్కులో రక్తము పక్కన దారిలో పోయేవాళ్ళు బండి ఆపి పిల్లోడు చచ్చిపోతాడని ఎట్లా జనాలు చుట్టుకోండి కదా ముక్కు తింటారు అన్న చేసిన వాళ్ళే వాళ్ళు పెళ్లి అన్న సెట్ చేసిన పెళ్లిళ్ళు అవన్నీ అది నాశనమే సర్వనాశనం ఏంటది సగం పట్టుకొని నీళ్ళు పట్టుకుని ఈడ్చి కొడతాడే అది నీకేదో మొక్కున్నారో నీకు సగం మంది పెటాకులైనాయి అదే చూడ ఏది ఎంతమంది తనాన్ని చేసింటారు అందుకని కాదా మన పిల్లోనికి కూడా అట్లా ఏమైనా సంబంధం చూస్తావా నువ్వు మనసులో గట్టిగా అనుకున్నావు అనుకో రేపు పొద్దున పెళ్లి కొడుకు అవుతాడు నువ్వు సెట్ చేసినావంటే ఏది నీకు సర్కిల్ లేదు 2000 మంది కాళ్ళ మీద పడినావంటే నువ్వు లెక్కేసుకో ఎవరు వెయ్యాలంటే 2000 మంది అవసరంలే ఒకడు గుద్దినా చచ్చిపోతాడు ఆడికి 7 సరుస్తాడు గుంపులో బయట తిండి గాలాడడంలే ఊపిరాడడంలే అనేమో రక్తం వస్తుంది పాపం ఆ టీషర్ట్ కూడా చిరిగిపోయింది కదనా ప్యాంట్ మధ్యలోకి దించినాడు వాడు అది 7 చేసింటారు కాబట్టి అది ప్యాంట్ అన్నా కాదు అన్నా కాలు సాపని ఓడి పక్క ఓడి ఆ పక్క ఈ గుతేనేమో పద్దులో ప్యాంట్ సప్పని చిరిగిపోయి అడుగు ఏందో నాకు ఇస్తుంది నీకు నాకు అర్థం కాలే నాకే వచ్చేది కాదు నువ్వు పీకినట్టు ప్రేమకే జీవితం నాన్ చేసి ఇట్లా పీకింటారు పోయింటాయి నీ కళ్ళలేక ఒక్కసారి అతన్ని వద్దునా ఫైండ్ అవుట్ చేసుకుంటే నువ్వు ఫిగర్ని నువ్వు ఆటోమేటిక్ సెట్ చేయగలవు మంచి నీకు సంబంధాలు చూస్తాడు అడుగు ఏం చదువుతున్నాడో ఏం గత అని కనుక్కొని నువ్వు ఏదో సెట్ చేయి ఏం చదువుతున్నావు ఏమని చెప్పిన చాలదా అవన్నీ ఇప్పుడు అడిగి పెళ్లికి సంబంధించిన అడుగుతాడు దానికి సమాధానాలు చెప్పు చక్కగా నిలబడా చేతులు కట్టుకో నీకు పెళ్ళి వద్దా మా అన్ననే బ్యాంక్ మేనేజర్ ఎవరికన్నా నువ్వు ఇచ్చి చేసింది బ్యాంక్ మేనేజర్ని ఒక అమ్మాయి ఏం చేస్తుందమ్మా షాక్ అవుతావు చూడు చెప్పను ఏం చేస్తుందమ్మా కార్లు తుడుస్తుంది మా జీవితం పైపు సర్వనాశనమే కాదరా ఏ లోఫర్ నాగడుగా బ్యాగ్ మీద వాడంతా కష్టపడి చదివితే
ఆడ కారు కడిగేదాన్ని పెట్టించావు నువ్వు వాడు అంత చదివేదేమో ఊరికి మామూలు కూడా వచ్చి కదా పిల్ల ప్రేమించినారు అని దానికి లుక్కులు ఇంటికే ఉంటాయి ఈయన కనెక్షన్ పెట్టి బాబే 2000 ఇచ్చిందని బ్యాంక్ మేనేజర్ వీనికి లో ట్రాక్ నడిపించి మధ్యలో వాళ్ళకి సంబంధం లేకుండా వాడిని ఇరికిచ్చేసినాడు. సన్నాసి నా కొడుక ఇవన్నీ వాంచుతూ నాకు చేయొచ్చు కదా సన్నాసి నా కొడుక ఇవన్నీ వాంచుతూ నాకు చేయొచ్చు కదా ఇవాళ ఇప్పుడు బాగున్నారులే. ఏం బాగుంటారు ఇంకా ఆ సొంతిల్లు ఉండేది అమ్మేసినాడు. అది అమ్మేసాడే ఉంటాయి ఇంకా మొత్తం నువ్వు వేసినటువంటి అవన్నీ పొగడతలు. నేను అన్ని చెప్పకూడదు, నువ్వు వినకూడదు, అవన్నీ గుర్తు చేసుకోవద్దు. ఇప్పుడు కూడా ఆ బ్యాంక్ పోతే ఊతారు అన్నని. ఆ బ్యాంక్ పోతే బ్యాంక్ మేనేజర్ జీవితం నాశనం చేసినావు కదరా అని. సర్లే అవన్నీ నడిచాడు. పిల్లోడిని ఏదో కనుక్కోనా ఏం చదువుతున్నాము గట్టిగా అడగనా వాయిస్ బేస్ అన్నా. ఏం చదువుతున్నావు? నేను చదవలేదు నేను చెప్తానే ప్యాక్ ఇది ఏం పని చేస్తానని. అవునా ఈడ అవునా ఏంది అడుగుతాడు చెప్పు చేతులు కట్టుకో ఫస్ట్. మాట్లాడతానే ఊపేలేదు డబ్బులు కావాలి స్టార్టింగ్. అది పని చేసి పెడతానే డబ్బులు అడగాలి. ఎంతనా అడుగు చెప్పు. 2000. ఏమన్నారు 2 లక్షలు అడిగేవాని 2000 వచ్చినావు వారేమో ఏంది కాదు. పరిస్థితి నిజంగా బాగాలేదా నీకు? నిజంగా బాగాలేదా పరిస్థితి? కాదనా అంత వెలిగినావు అనేమో 2000 మంది పెళ్ళిళ్ళు 2000 మంది పెళ్ళిళ్ళు చేసి 2000 అడుక్కునే స్టేజ్కి వచ్చినాడు అన్న. కాదనా నువ్వు అంతమంది జీవితాలు నిలబెట్టి నువ్వేందనా నీ జీవితాలు నిలబెట్టుకోకుండా నువ్వు 2000 మందికి 3000 మంది చేస్తాడు 2000 ఎంత జీతాలు అని చెప్తా. నీకు మంచి లక్కే అనుకో. ఫస్ట్ స్టార్టింగ్ అన్న 2 లక్షలు తీసుకునేవాడు. ఇప్పుడు 2000కి వచ్చినాడు. ఏం చేస్తావు 2000 అంటో ఏం చేస్తావు 2000 అంటో ముక్కు చూడు ఇంకా మళ్ళా. సరే అడుగు ఏమో డీటెయిల్స్ కనుక్కోనా ఏం సంపాదించినాడు నువ్వు ఫస్ట్ అమ్మాయి గురించి చెప్పు. నువ్వు ఫస్ట్ అది చెప్పు. నీకు తగ్గట్టు నీ ప్రొఫైల్ తగ్గట్టు అన్న చెప్తాడు. అన్ని మంది ఉన్నారు. ఇప్పుడు మొత్తం 1.5 లక్ష అవుతుంది ఉండదు. 1.5 లక్ష నుంచి 1.5 లక్ష మన అప్పులన్నీ వెళ్ళిపోయినాయి. మనకు 2 నెలలకి గోల్డ్ అంతా. అది అంటే ఇంతకుముందు గోల్డ్ కూడా పోయింది మళ్ళీ వస్తుంది అవన్నీ. బాగా పిల్లోడైతే మంచి సెటిల్ అయినాడు. ఆ ప్రొఫైల్ చూసి నువ్వు మంచి ప్రొఫైల్ జోడి సెట్ చేయి. ఎవరు చేస్తావు? మన బాత్రూమ్ దొరికేదాన్ని ఏమంటారు దాన్ని తుడిసేదాన్ని పర్మర్సి ఇవన్నీ మాకు వద్దాడా అర్థమైందా? మంచి పాకిజా ఎవరైనా ఉంటే బిజినెస్ కూతురునో బిజినెస్ చేసే పాపనో నువ్వు డిసైడ్ చేసుకో. దుబాయ్ కూతురో లేకపోతే సౌదీ అరేబియా నువ్వు కాదా ఆయన డిసైడ్ చేయని. మంచి వాళ్ళకి సెట్ చేసిన నీకు పెద్ద విషయమే కదా. చెప్పనా నీ లిస్టు ఎవరు ఉన్నారు? చెప్పప్పా. కాలంలో చేసే అమ్మాయి కాలువలు తీసే పాపరా ఇంకా చెప్పు. ఇంకా అమ్మాయి ఇల్లు ఇంటి పని చేసే పాప ఇంకా చెప్పు. కార్లో తుడుస్తుంది. అందరూ తుడిసేవాళ్ళేనా? ఉండు వస్తాడు మెట్టెత్తుకోడు. అందరూ తుడిసేవాళ్ళే. షాప్ లో పని చేసే ఒక అమ్మాయి ఉంది. ఓకే ఇంకా బిజినెస్ చేసే అమ్మాయి ఉంది. ఏం బిజినెస్? అదా ఏదో జాబ్ అంటే బిజినెస్ అంటావు. బిజినెస్ ఏం బిజినెస్? అదేదో బాబా కోన్లు పెడతాది తెలుసులే. ఆ పాప కోన్లు అమ్ముతాది. ఫస్ట్ బయటికి నువ్వేం పెద్ద సంపాది నువ్వేం పెద్ద పోటు కూడా నీకేమైనా భారీ చూసేకి భారీ ఉంటారా మనం గవర్నమెంట్ అవుతాము ఎందుకు ఇది మళ్ళా ఆపక నుంచి కొద్దిగా రిచ్ అయి ఉండాలా. అది ఆఫ్రికా సంబంధం అంటే కదనా అది చెప్పు. ఓకేనా? బాగా వాళ్ళు మంచి జంతువులు పెంచుతారు. జంతు ప్రియులు. పందులనా? పందులు పెంచుకుంటారు మంచిగా. మళ్ళా నరికేస్తాను మళ్ళా ఏమైంది పందులు మళ్ళీ ఏమే ఏడ ఉండాలా కాదనా? నువ్వేంద్రా మాట పడతావు తిట్టు వాడిని. నువ్వు ఏంద్రా నువ్వు ఏం చేస్తావు? ఏం చదువుకున్నావు? ఏం చదువుకున్నాడు చెప్పు. అదే గట్టిగా అడుగు. నువ్వు చదివినా చదువుకోమని మంచి సంబంధాలు చూడు. చదవనవు నీకెందుకు రా మంచి సంబంధం? మంచి పని ఎందుకు నీకు? మంచి చదువు అంటే చదివితే మంచి సంబంధం వస్తుంది. అది బ్యాంక్ మేనేజర్కి ఎట్లా బాగుంది కడితే చదువుకున్నాడు. ఏ లోఫర్ రా కొడక ఫస్ట్ లేయిరా ఫస్ట్ దొన్నపోతున్నా కొడక ఫస్ట్ లేయిరా ఫస్ట్ దొన్నపోతున్నా.
అడిగింది కాక చదువుకోమని చదువుంట వాడు చదువు ఏం చేస్తావు నువ్వు ఒక కారు తుడిచే బాబు తగిలి కట్టినావు ఎవరు కాళ్ళు తుడిచే బాబుని మరి వాళ్ళదంటే అట్లా కుదిరింది అందరికి అట్లా కుదురుతుందా మాకు చదువుకో మాకు నీ జాతకం చెప్తాడు చూడ చెయ్యి నా జాతకం చెప్తాడు ఇది ఒకటి ఉన్నాయి నీకు ఎప్పుడు పెళ్ళి అవుతుందో చెప్తాడు పెళ్ళి ఎప్పుడైతే కుడి చేతికి ఇప్పించుకొని చెప్పనా ఎప్పుడు కాచాను ఒకవేళ 10 ఏళ్ళ 20 ఏళ్ళ 20 ఏళ్ళు అవుతుందంట పెళ్ళికి అప్పుడు చేసుకొని ఏం ప్రయోజనం ఇంకా చెప్పు మళ్ళా చూసి 20 ఏళ్ళు అంట రేఖ కనబడుతుంది అప్పుడే ఏమో బొంద కనబడుతుంది రేఖ సరేనా నీ ఫార్మాలిటీస్ చెప్పు డబ్బులు ఏమి ఇలా నీకు పెళ్లికి వచ్చి నీకు రూల్ చెప్తాడు డబ్బులు ఏమి ఇలా నీకు బంగారు బట్టలు అవన్నీ చెప్పు 2000 డబ్బులు నాకు బట్టలకి డబ్బులు బంగారం అది కార్లో తిరిగే డీజిల్ కి అంతే ఆ భోజనాలకి ఆ మేకప్ కి అని కాదు అప్పులు ఉండేది కట్టేకి కరెంట్ బిల్లుకి గుర్తొచ్చా అన్నమ్మన్నా ఎవరో మంచి పిల్లడు కాల సంబంధం ఆయమ్మనా మూడు చచ్చిపోయినలే చెప్పు ఈ ముట్లా నా కూడా ఈ మూడు చచ్చిపోయిన వాళ్ళు నాకు వస్తే ఇంకా బూతులు వస్తున్నా నాకే మధ్య సంబంధం చూడాలంటే మూడు చచ్చిపోయిన వాళ్ళు కారు చూసేవాళ్ళు బాత్రూమ్ కడిగే వాళ్ళు మళ్ళా చదువు అదొకటే చెప్తాను సీరియస్ గా తిట్టనా నువ్వు సీరియస్ గా నువ్వు బాణకొట్టు 2 కాదు బాణ చోరునా ఏం చెప్తావు సీరియస్ గా నా తిట్టు కన్ను చూడు ముక్కు చూడు డబ్బా మగం వేసుకొని మాట్లాడు ఏందా నువ్వు సాగిస్తాను అంతా ఆ కోడిగుడ్డు మగం వేసుకొని అంత నువ్వు అదే కదా ఏం చేస్తాను నువ్వు కోడిగుడ్డు దాస్తున్నావు అంతే కదా వాళ్ళ అప్పులో ఎన్ని గంటలకు వచ్చేది సాయంత్రం వస్తారు అన్న అప్పులో వస్తారని ఇట్లా మన ఇంటి వైపు వచ్చినాడు అదే చిల్లర నా కొడుకు కొడతారా పాపం ఏందని కాదు వాడు మామూలే కాదు ఎన్ని అప్పులునైనా 2 అంటే ఎన్ననా 2 కోట్లు అప్పులు చేసినాడు ఎవరు ఇద్దరు పెళ్ళిళ్ళు చేసిందిలే ఆ 2 కోట్లు కూడా వాళ్ళతో లాక్కోండిదే ఇప్పుడు మళ్ళీ నువ్వు 2 లక్షలు ఇచ్చావు ఆ 2 లక్షలు వాళ్ళకి ఇస్తాను నీకు మళ్ళీ మంచి సంబంధం పగిలి కొట్టాను మళ్ళా 2 లక్షలు అడిగే టైం కాదు ఇది మాట్లాడినది కదా నీకు ఎక్కువ నీకే 2 లక్షలు 2 లక్షలు అడిగే టైం కాదు ఇది 2000తో అడ్జస్ట్ గా ఇప్పించుకో 2000 ఇప్పించుకో కరెంట్ బిల్ ఒకటి కట్టమను అన్నకి కరెంట్ బిల్ కట్టక ఫ్యాన్ లేదు ఇంట్లో ఉడుకు పెడుతుంది అది ఒకటన్నా ఏపీ కరెంట్ బిల్ కొట్టని మంచి సంబంధం చూస్తాడు నాకు చెప్పనా ఆయమ్మ ఇంకో అమ్మ చూడు 2 మొగుళ్ళు అది చెప్పు ఒక అమ్మ 2 చేసుకోయింది ఇప్పుడు 3వ వాడిని చేసుకోవాలని ఉంది వాళ్ళిద్దరు వెళ్ళిపోయినారు పరిజ్ఞానుడా ఏ లోఫరా అట్లా అంతా తగులుతారా వాళ్ళు వచ్చి నన్ను తగులు కడతాను 3 అంట ఎట్లా చేసుకుని వాళ్ళు 3 అని బయట టాక్ అయితే 6 నువ్వు 7 అవుతావు చేసుకొని నా సిగ్గుండల్లా ఆయన చేసుకో మంచి బాబు ఏమి చెప్పు జాబ్ చేస్తా చెప్పు మంచి డబ్బులు వస్తాయి డబ్బులు వస్తాయని కాదు ఒకడు ఉంటే సార్ ఏమో 6 మంది రేపొద్దున 6 మంది లేరు ఇప్పుడు వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారు ఇప్పుడు నువ్వు ఒకడేంగా నేను ఒకడైతే తర్వాత ఇంకా నేను పోల్సి వస్తాను ఇంకా జీవితాంతం మళ్ళీ వాళ్ళు 6 మంది ఊరు ఇడిచిపోయినట్లు నువ్వు పోతావనే అదే జరిగేది ఇంకా వాళ్ళు ఏడికి పోయినారు ఎట్లా ఏమిందో అది ఎట్లా మంచి బాబే మంచి బాబు అయితే ఫస్ట్ 2 భర్తలు చంపింది కదా
అన్నే అది కూడా పెద్ద మనిషికి చేసి లేచి పోయి సావరానా బాగా అట్లా సమ్మల్ని కడిగేవాళ్ళని పెట్టుకొని నువ్వు అందుకే నేను మెత్తలు కొడతాను రేపు గుంపు గుంత గురించి ఇయ్యనేమో కాలు పట్టుకున్నాడు అంత కవరింగ్ చేస్తాడు ఆయన అందుకే ముక్కలు రక్తం కొట్టి పానా వాందేంది ఊరికే చీప్ అవుతాను తిట్టు పారా చిల్లరనా ఇలా చిల్లరాయలా చదువు సంధ్య లేదు చదువు లేదు ఉద్యోగం లేదు ఆ రెండో పెళ్లి చేసుకోమంటే చెప్పు ఆ ముండ మోపిని చేసుకోవాలి కదా చెప్పినా మళ్ళీ మంచి సంబంధం కావాలి బిజినెస్ కావాలి ఫస్ట్ నిన్ను కొట్టాను నువ్వు ఫస్ట్ ఎట్టే తంతే కిటికీలో నుంచి ఆ పక్కమై పడతావు అంతే కిటికీలో నుంచి ఆ పక్కమై పడతావు ఇట్లా వాళ్ళతో సావం చేస్తాను మళ్ళా నేను ఇట్లా వాళ్ళతోనే చేస్తా ఇట్లా వాళ్ళే పెద్ద మనుషులు ఇట్లా వాళ్ళే నాకు గాల్లా చేసుకోపా వాడు ముందే మర్యాద వాడుకోపా ఏదన్నా నీతో తిరిగితే మర్యాద పోతుంది ఉంసాను అట్లా మొగలు నీ బతుకు పానా పదం పానా కార్లో వచ్చినావా ప్రామిస్ చెప్పు నా మీద అది చెప్పనా నిజాయితీ పరుడు అన్నా నా మొగం మీద ఉంసిపోనా పర్లేదు సిగ్గు వస్తుంది వానికి